త్రిష అరవింద్ని ప్రేమిస్తున్నానని మోసం చేసి ఇంటికి కోడలయ్యి ఏదో ఆస్తి ఉన్నట్టుంది. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అరవింద్ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అరవింద్ కూడా ఇప్పుడే నా డౌట్స్ అన్ని క్లియర్గా చెప్పేస్తాను. కృష్ణవేణి కృష్ణవేణి ఎక్కడికి వెళ్ళిపోయావు? శశి తలుపే. వంశీ గారు ఏమైంది? ఏంటి కృష్ణవేణి ఎక్కడికి వెళ్ళావు? వంశీ గారు నేను బయటికి వెళ్ళాను. నాకు దాహంగా ఉందని చెప్తే వాటర్ తీసుకొస్తానని చెప్పి బయటికి వెళ్ళిపోయావా? నువ్వు బ్యాడ్ గర్ల్వి. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాదు. నేను నీతో మాట్లాడు పో. అత్తయ్య మీరు వంశీని పక్కకి తీసుకెళ్ళండి. నేను కృష్ణవేణితో మాట్లాడాలి. వంశీ కృష్ణవేణి వచ్చింది కదా, మాట్లాడావు. ఇలారా లోపలికి వెడదాం. త్రిష విషయం చెప్తామనుకుంటే ఇక్కడ పరిస్థితులన్నీ వేరుగా ఉన్నాయి. నేను వాటర్ తీసుకురాకపోయేసరికి వంశీ గారు గొడవ చేసినట్టున్నారు. అయ్యో ఇలా జరిగిందేంటి? అమ్మా కృష్ణవేణి. సృజన్ దయచేసి మీరెవ్వరూ మాట్లాడకండి. ఎక్కడికి వెళ్ళావు కృష్ణవేణి? మేడం అదే అర్ధరాత్రి ఒంటరిగా ఈ ఇంటి కోడలు బయటకు వెళ్లే పరిస్థితి ఏమొచ్చింది కృష్ణవేణి? వంశీ నీళ్ళడిగితే తీసుకొస్తానని చెప్పి వెళ్ళిపోయావు. నీకోసం కృష్ణవేణి కృష్ణవేణి అంటూ వెతికి దొరికిందల్లా తీసుకుని పగలగొడుతున్నాడు. ఈ టైంలో నువ్వెవరికీ చెప్పకుండా వెళ్ళిపోతే వంశీని హ్యాండిల్ చేసే శక్తి మాలో ఎవరికైనా ఉందా? రత్న ముందు తను ఎందుకు బయటకు వెళ్ళిందో కనుక్కో. మీరెవరూ మాట్లాడొద్దని చెప్పానా? చెప్పు కృష్ణవేణి, ఇంత అర్ధరాత్రి బయటకు వెళ్లాల్సిన నెసిటీ నీకేంటి? మాట్లాడు కృష్ణవేణి. చెప్తాను మేడం. గాడ్, ఏంటి తెల్లారిందా? మిడ్ నైట్ ఈ టైంలో అందరూ ఒకచోట.
ఏంటి అందరూ హాల్లో ఉన్నారు? అది ఈ టైంలో అసలు ఏమైంది? విషయం ఏంటో మాకు తెలీదు. మేం కూడా నీలాగే ఏమిటోనని వెయిట్ చేస్తున్నాం. కృష్ణవేణి, దిక్కులు చూస్తున్నావేంటి? అసలేమైందో చెప్పు. ఏంటి కృష్ణవేణి, ఈ టైంలో ఎందుకు వెళ్ళావంటే సమాధానం చెప్పవేంటి? సారీ మేడం, నేను నేను అది కృష్ణవేణి, నువ్విలా మాట్లాడకుండా ఉంటే ఏం జరిగిందోనని మాకింకా టెన్షన్గా ఉంటుంది. చెప్పు. ఏంటి కృష్ణవేణి, ఈ టైంలో బయటకెందుకు వెళ్ళావని అడిగితే సమాధానం చెప్పకుండా మా వద్దుని అవమానిస్తావేంటి? అంటే నువ్వు ఏ టైంకి బయటికి వెళ్ళినా ఎప్పుడు తిరిగి వచ్చినా అడిగే హక్కు అక్కకు లేదమ్మా? అది కాదమ్మా, ఈ టైంలో నీకేదైనా అవసరం వస్తే నాకు చెప్పాల్సింది, నేను వెళ్ళి తీసుకొచ్చేవాణ్ణి. ఇంకా అడగడం ఆపుతారా? అమ్మా కృష్ణవేణి, ఏంటమ్మా ఇది? అది కాదు సృజన్, ఈ ఇంట్లో ఇంతమంది ఉన్నాం, ఎవరికి చెప్పకుండా వెళ్ళింది. ఓకే వెళ్ళింది, ఎందుకంటే సమాధానం చెప్పడం లేదు చూడు. అమ్మా కృష్ణవేణి, ఏంటమ్మా ఇది? రత్న, మార్నింగ్ మాట్లాడదాంలే, వదిలే. కృష్ణవేణి, నువ్వు ఎందుకు బయటకు వెళ్ళావో చెప్పి తీరాలి. ఇది ఈ ఇంటి యజమానురాలిగా నా ఆర్డర్. ఆపండి, ఆపండి, ఆపండి. ఏంటి అందరూ కలిసి కృష్ణవేణి భయపడుతున్నారు? తన్ని ఎవరైనా ఏమైనా నేను ఊరుకోను. తన్ని ఎవరైనా ఏమైనా నేను ఊరుకోను. తన్ని ఎవరైనా ఏమైనా కృష్ణవేణి నా భార్య, కృష్ణవేణి నా భార్య, కృష్ణవేణి నా భార్య, కృష్ణవేణి నా భార్య. బామ్మ, తను కృష్ణవేణి ఎక్కడికి వెళ్ళావు అంటూ భయపడుతుంది. తన్ని కొడతాను, తన్ని కొడతాను, తన్ని కొడతాను, తన్ని కొడతాను, తన్ని కొడతాను.
వద్దు బామ్మ. కృష్ణవేణి బాధపడతావా? నువ్వు నాకు ఇష్టం లేదు. నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. పిన్ని, వంశీ మీరు లోపలికి తీసుకెళ్ళండి. కృష్ణవేణి, నాకింకా నీ దగ్గర నుంచి సమాధానం రాలేదు. అది నాకు నిన్నటి నుంచి హెల్త్ ప్రాబ్లం. సడన్ గా పెయిన్ ఎక్కువైంది. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే కార్ తీసుకుని వెళ్ళాను. సరే, ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదు మామయ్య గారు. కృష్ణవేణి, ఇంకోసారి ఇలాంటి హెల్త్ ప్రాబ్లం వస్తే అందర్నీ టెన్షన్ పెట్టకు ప్లీజ్. నీకోసం ఏ టైంలోనైనా ఏ క్షణమైనా నీకేం కావాలన్నా తెచ్చిపెట్టడానికి మేమంతా ఉన్నాం. ఈ జమీందారీ కుటుంబమే ఉంది, గుర్తుపెట్టుకో. ఇంకోసారి ఒంటరిగా ఎప్పుడు బయటకు వెళ్ళొద్దు, సరేనా? అలాగే మేడం. అమ్మా కృష్ణవేణి, ఆర్ యూ ఓకే? ఫైన్ మామయ్య గారు. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. రానన్నా. కృష్ణవేణి బామ్మ, వస్తుందిలే, నువ్వు రా. వదినా, ఇలాంటి టైంలో నీకే అవసరం వచ్చినా నేనున్నాను కదా. నన్ను నిద్రలేపితే నేను మెడిసిన్స్ తీసుకొచ్చేవాడిని కదా వదినా. కొన్ని మెడిసిన్స్ అంత ఈజీగా దొరకవు అరవింద్. సరే వదినా, గుడ్ నైట్. గుడ్ నైట్ అరవింద్. బాగా టైర్డ్ అయినట్టున్నావు, వెళ్ళి పడుకో అక్క. త్రిష, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఇప్పుడే మాట్లాడాలా? మార్నింగ్ మాట్లాడొచ్చా? ఇప్పుడే మాట్లాడాలి. చెప్పక్క. ఒక్క నిమిషం ఉండు. ఏంటో పర్సనల్ గా మాట్లాడాలన్నా? చెప్పక్క. నువ్వు బయటికి వెళ్ళడం నేను చూశాను త్రిష. బట్
నువ్వు కాదో చీకట్లో తెలియలేదు త్రిష. అయ్యో నేను బయటకు వెళ్ళడం ఏంటి? అసలు గొడవ జరుగుతుంటే నీ ముందే కదక్క రూమ్ నుంచి బయటకు వచ్చింది. నిజమే, ఎవరినో చూసి నిన్న అనుకున్నానేమో. లేదంటే నా భ్రమేమో. అక్క నువ్వు భ్రమలో ఉన్నావు. ఏమో, ఒక్కొక్కసారి నిజం భ్రమలా అనిపించొచ్చు, భ్రమే నిజం కావచ్చు. నిజం భ్రమలా అనిపించి నిజం కాకపోవచ్చు కూడా. నిజం భ్రమ ఏదైనా కావచ్చు. ఊరుకో అక్క, ఈ టైంలో నీ జోకులేంటి? గుడ్ నైట్. ఈ త్రిష అంత ఈజీగా దొరకదు కృష్ణవేణి. త్రిష, ఏంటక్క? ఈ సిటీలో నీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరా? నాకా? ఎవరు లేరక్క. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటి పేరమ్మా? ఏడి కడప సంగతులు? ఏమున్నాయి అన్ని మామూలే అక్క. అవును, చంద్రికళ ఫోన్ చేస్తా వచ్చావా లేక నీకు నువ్వే చూసిపోదామని వచ్చావా? చూసి పోదామని నేనే వచ్చినానక్క. అమ్మా ఇదిగోమ్మా, రాత్రికి మీ ఇద్దరికి బెడ్షీట్స్ తెచ్చినాను. అక్కడ పెట్టవే. పిన్ని, గోల్ చెరువు పాలకోవా చాలా బాగుంది. ఏమే చంద్రకళ, మీ అమ్మ తెచ్చిన పాలకోవ నాకు పెట్టవైంది. అయ్యో అదేంది పెద్దమ్మా అంత మాట అన్నావు? మీ ఇద్దరి కోసమని అక్క తెచ్చుండ్లా? దానికి ఎందుకే, కడప నుంచే కదా తెచ్చింది. నాకివ్వ 2 గిన్నెలు పాలకోవా, నేనే తింటాను. అక్క నీకు పాలకోవా అంటే ఇష్టం కదా, ఆ 2 గిన్నెలు నువ్వే తిను. అట్టాగే, ఇక్కడ పెట్టవే. అమ్మా మంచినీళ్ళు ఆడనే పెట్టినాను. అట్టాగే సిన్నమ్మి. పిన్ని, బాగా అలసిపోయి ఉండ్లా, రేపొద్దున్నే మాట్లాడుకుందరు గాని త్వరగా పడుకోండి. అట్టాగే పెద్దమ్మి. అబ్బా, కడప పాలకోవా తిని ఎన్ని రోజులయ్యిందో. నా కళ్ళల్లో మంట పుట్టిస్తావా? ఇప్పుడు నీకెక్కడో మంట పుడుతుంది చూడు. ఇది అక్క, విజయవాడ మొత్తం ఆటోలో తిరిగి నా ఒళ్ళంతా పులిసిపోయినది గాని నేను పడుకుంటాను. పడుకో పడుకో. అక్క, కాసేపుల్లో నీకు పాలకోవ కారుతుంది, రెడీగా ఉండు. వస్తుందమ్మా కడుపు కాలా. ఇట్టా కళ్ళు మూసుకుందో లేదో అప్పుడే గురకలు పెడుతుంది. దీని గురకలకి నాకు నిద్ర వస్తుందో రాదో. ఒసే కాంతమ్మా, రాత్రంతా నన్ను విజయవాడ చుట్టూ తిప్పుతావా? ఇప్పుడు చూడు, నిన్ను బాత్రూమ్ చుట్టూ తిప్పిస్తా. అమ్మా, కడుపులో ఏంది గొడబడా? అబ్బా అమ్మో. ఏమైందమ్మా? ఇంకేముంది,
కొడుకు పట్టుకుని ఒకటే పరుగు చిన్నమ్మి. 2 గిన్నెలున్న పాలకోవాలో ఫుల్గా కలిపేసినానమ్మా. అయితే దానికి ఫుల్ నైట్ పాలకోవ కారుతుండ్లా. అమ్మా రక్తం వస్తుంది, వెళ్ళిపోతున్నా, వెళ్ళిపో. అబ్బా 2 గిన్నెలు పాలకోవా తినకుండా ఉండాల్సింది. పాలకోవా కడుపులో పాల సముద్రం చిలికినట్టు కలికేసుండ్లా. ఈ ఇంటి యజమానురాలిగా చివరిసారిగా అడుగుతున్నాను, మైసూర్ ట్రిప్ వెళతావా లేదా? నో మేడం,